రోజు ఎంతో అద్భుతంగా రోజుకొక మాస్టర్స్ ద్వారా ఎంతో జ్ఞానాన్ని అందుకుంటున్నాం మాస్టర్స్. అలాగే ఈరోజు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించడానికి ఆత్మకూరు నుంచి మేడం గారు వచ్చేస్తున్నారు మాస్టర్స్. లక్ష్మీ మేడం గారు తీసుకున్న టాపిక్ వచ్చేసి హనుమాన్ మాస్టర్స్. మేడం మీకు బ్రహ్మ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అమ్మా. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మ ప్రణామాలు. ఈ బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్లో నాకు ఈరోజు క్లాస్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చిన మేడంకి వేల వేల కృతజ్ఞతలు. ముందుగా మనందరి గురువు గారైన సద్గురుస్ మూమెంట్ అధినేత అయిన భీమినేని వంశీకరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఓకే, ఈరోజు మనమందరం హనుమాన్ గురించి తెలుసుకున్నాము. ఎందుకంటే మనలో ఇప్పుడు మనకి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి, దాన్ని ఎలా దాటాలి? మనం యాక్చువల్గా అయితే మన ఫ్యామిలీ మనము అంతవరకు మనం చూసుకుంటూ వెళ్తూ వస్తున్నాం. ఈ స్పిరిచువల్ జర్నీలోకి వచ్చిన తర్వాత మనం ఎందుకు అసలు ఈ జన్మ, మనము ఎలాగా, మన గోల్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. తెలుసుకోవడానికి మనం సంకల్పంతో ఉండాలి, నిష్ఠాశక్తితో ఉండాలి. మనం ఈ హనుమాన్ వారి దగ్గర ఉన్న నిష్ఠాశక్తిని మనం ఎలా తీసుకోవాలి అని గ్రాండ్ మాస్టర్ అయిన హనుమాన్ గురించి మనం ఇప్పుడు అందరం తెలుసుకుందాం. హనుమాన్ పుట్టి యాక్చువల్గా 8,000 సంవత్సరాలు అవుతుంది. ఓకే, హనుమాన్ ప్రజెంట్ ధ్యానం చేస్తూనే ఉన్నాడు. ధ్యానంలో మనుషులకు హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. చూడండి, ఇక్కడ హనుమాన్ పుట్టి 8,000 సంవత్సరాలు అయిపోయింది. ప్రజెంట్ ఇప్పుడు కూడా ధ్యాన స్థితిలోనే ఉన్నాడు. మనం ఒక 1 అవర్ చేసేటప్పటికి ఇంకా మనకి ఆలోచనలు ఏంటి నెక్స్ట్, పిల్లలకి క్యారేజీలు పెట్టాలని, మళ్ళీ ఇంట్లో పని అని ఏదో ఒకటి గుర్తొస్తూనే ఉంటుంది. గంట కూర్చుంటే గొప్ప, మనం ఆ స్థితిలో ఉంటాం అనమాట. బట్ హనుమాన్ చూడండి, ఇప్పటికి కూడా ధ్యాన స్థితిలోనే ఉన్నారు. ప్లస్ మనకి ఏ విధమైన సహాయం, ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏం అడగకుండా ఉన్నాం కదా, ఏ విధంగా అయితే మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కోరుకుంటామో అది కంపల్సరీ హనుమాన్ల వారు మనకి అలాంటి విషయాల్లో మనకి హెల్ప్ చేస్తూనే ఉంటారు అని చెప్తున్నారు. ఓకే, ఇంకా డీటెయిల్డ్గా హనుమాన్ గురించి మనం తెలుసుకుందాం. చాలా కాలం క్రితము తనకి ఒక గొప్ప మాస్టర్ ధ్యానం ఎలా చేయాలో ఉపదేశించాడనమాట. ఇది జరిగి హనుమాన్గా పుట్టడానికి 6 జన్మల క్రితం జరిగింది. ఓకే, ఇప్పుడు మనమందరము ఈరోజు ఈ విధంగా ధ్యానంలోకి వచ్చాము, స్పిరిచువల్ జర్నీలోకి వచ్చాము. ఓకే, ఈ విధంగా క్లాసులు చెప్పుకుంటున్నాము, ధర్మ మార్గంలో ఉన్నాము అంటే గత జన్మలో మనం తపస్సు చేసి హిమాలయాల్లో ఉండడము, ఎన్నో విధాలుగా మనం తపస్సు చేసి అట్లా చేయడం వలన 350, 400 జన్మలు తీసుకున్న తర్వాతనే మనము ఈ స్థితికి రాగలిగాం అనమాట. సో ఆ విధంగా యాక్చువల్గా మనకందరికీ ప్రజెంట్ మాత్రమే తెలుసు. ఓకే, అంటే ప్రజెంట్ మాత్రమే తెలుసు, ఈ జన్మ మాత్రమే మనకి తెలుసు. కేవలం ధ్యానం ద్వారా గతము భవిష్యత్తు తెలుస్తుంది, అంటే పాస్ట్ ఫ్యూచర్ తెలుస్తుంది అనమాట. అంతే కదా, ప్రజెంట్ మాత్రమే తెలుస్తుంది మనకి. ఇప్పుడు మనకి ఏమైనా కష్టం వచ్చింది అనుకోండి, ఆ కష్టాన్ని మనం ఏమన్నా సమస్య వచ్చింది ఎలా తెలుసుకుంటాము? మనం డ్రీమ్స్ ద్వారా, కర్మ ధ్యానం చేయడం ద్వారా గత జన్మలో ఏం జరిగింది దానికి రిలేటెడ్గా ఉండి చూసుకొని మనం విపాకం చేసుకుంటే మనం ఆ కష్టంలో నుంచి బయటపడుతుంటాం అనమాట. అది ఎలా తెలుస్తుంది? ధ్యానం చేయడం వల్ల మనకి తెలుస్తుంది. ఓకే, ఇక్కడ హనుమాను 5 ఏళ్ల నుంచి ధ్యానం చేయడం స్టార్ట్ చేశాడు. చూడండి, హనుమాన్ 5 ఏళ్ల నుంచి 5 ఇయర్స్ నుంచి ధ్యానం చేస్తున్నాడు అంటే 5 ఇయర్స్ అంటే మనకైతే ఏం తెలుస్తుంది? పిల్లలకి మనం ఏది చెప్తే అదే చేస్తారు. స్కూల్కి వెళ్ళమంటే వెళ్తారు, తినమంటే తింటే, పడుకోమంటే అంతేకాని అంతకంటే ఎక్కువ జ్ఞానం అనేది తెలియదు 5 ఇయర్స్. అప్పుడు వాళ్ళకి అసలు యాక్చువల్గా మీరు గమనించండి, పిల్లలను చిన్నప్పటి నుంచే అర్థమైపోతుంది వాళ్ళ యొక్క తెలివితేటలు, వాళ్ళలో ఉండే నాలెడ్జ్ అనేది చిన్నప్పటి నుంచే మనం బాగా గమనించవచ్చు అనమాట.
సో, తను గ్రాండ్ మాస్టర్ కాబట్టి, ఎన్‌లైటెడ్ మాస్టర్ కాబట్టి తను ఆహ్, హ్మ్, 5 ఇయర్స్ నుంచే ధ్యానం అనేది స్టార్ట్ చేశాడు. అలాగే హనుమాన్ పేరెంట్స్ చాలా గొప్ప ధ్యాన యోగులు. వారి దగ్గర తను చాలా నేర్చుకున్నాడు. అంతే గదా! ఒక పిల్లవాడు ఈ విధంగా ఉన్నాడు అంటే 99% పేరెంట్స్ వల్లే తనంత గొప్ప స్థితిలో ఉన్నాడు అని చెప్పని చెప్తుంటారనమాట. అలాగే హనుమాన్‌కి 15 ఏళ్ళు అంటే 15 ఇయర్స్ వచ్చేటప్పటికి చక్కటి ధ్యాన యోగి అయ్యాడు. 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాడు. 15 ఇయర్స్‌కి చక్కటి ధ్యాన యోగి అయిపోయాడు. తన పేరెంట్స్ తనకప్పచెప్పిన పనులన్నీ అంటే ధ్యానానికి సంబంధించిన పనులన్నీ చకచక ఫాస్ట్‌గా చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఎంతో అద్భుతంగా చేసేవాడు. సూక్ష్మ శరీరయానం చేసేవాడు. సూక్ష్మ శరీరయానం చేసేవాడు. దివ్య దృష్టి థర్డ్ ఐ చూడడంతో దిట్ట. చూడండి అతను ఎంత నిష్ఠాశక్తితో, సంకల్ప శక్తితో ఉన్నాడో. తను ఈ 10 ఇయర్స్ లోపల తను థర్డ్ ఐ మాస్టర్ అయిపోయాడు. తనకి మాయమవ్వటం తెలుసు, ప్రత్యక్షమవ్వడం చేతనయ్యేదనమాట. తను అన్నీ ధ్యానం ద్వారా నేర్చుకున్నాడు. ఇటువంటి సమయంలో హనుమాన్ తల్లి తను కూడా సమాజంలో మనుషుల మధ్య ఎలా బ్రతకాలి, అందరిలో ఉంటూ అన్ని విషయాలు నేర్చుకోవాలని తన తల్లికి అనిపించిందనమాట. అంతే గదా! ఏ బిడ్డైనా ఒక్క చదువులోనే కాదు, నలుగురిలో ఎలా ఉండాలి, సమాజం గురించి, మనుషుల గురించి తెలుసుకోవాలి, అందరిలో చక్కగా కలిసిపోవాలి అని ఏ తల్లికైనా ఉంటుంది గదా! సో, తను అనుకుందనమాట. ఇప్పుడు మనం ధ్యానంలోకి రాకముందు మనం ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉండేవాళ్ళం. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏమన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు దాన్నెలా ఫేస్ చేయాలి మనకి అంతగా తెలిసేది కాదు. తెలిసినా కూడా ముందు దాన్ని ఎలా దాటాలనే దానికన్నా భయమనేది ఎక్కువొచ్చేసేది. అదే ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఏ సమస్యని ఎలా దాటాలి, ఎవరితో ఎలా ఉండాలి, ఏంటి, నలుగురిలో ఎలా కలిసిపోవాలి అనే విషయాలు మనం చక్కగా తెలుసుకోగలిగాం అనమాట. అలాగే అందరిలో ఉంటూ అన్ని విషయాలు నేర్చుకోవాలని తన తల్లికి అనిపించిందంట. హనుమాన్‌ల వారు తన పేరెంట్సే లోకంగా బ్రతికేవాడు. అలా కాకుండా సమాజంలోకెళ్ళాలి, నలుగురిలో ఉండాలి, లోక జ్ఞానం తెలుసుకోవాలి అని చెప్పని తన తల్లికి అనిపించింది. అందువల్ల వాలి, సుగ్రీవుల తెగలోకి తనను ప్రవేశపెట్టారు. అంతే గదా! ఇప్పుడు మనం పిల్లల్ని ఎలాగైతే స్కూళ్ళలో, హాస్టల్‌లో వేస్తున్నామో, అప్పట్లో గురుకుల పాఠశాలలుంటాయి. గురువుల దగ్గర వేసేవాళ్ళు పిల్లల్ని. సో, వాలి, సుగ్రీవుల మధ్య ఉండే పరిస్థితులు అన్నీ తనకు అర్థమయ్యాయి. తనకన్ని పరిస్థితులు బాగా అర్థమయ్యాయన్నమాట. హనుమాను సుగ్రీవుడిని ఎంచుకున్నాడు. అంటే వాలి, సుగ్రీవుల్లో తనకి సుగ్రీవుడు బాగా నచ్చాడన్నమాట. తన యొక్క బిహేవియరు తనకి బాగా నచ్చింది. అందువల్ల తనని గురువుగా ఎంచుకున్నాడు. సుగ్రీవుడితో చెప్పాడు హనుమాన్‌లు వారు సమాజంలో ఎలా జీవించాలి? ఏ జీవనాధారంతో జీవించాలో అన్నీ తనే నేర్పాలని రిక్వెస్ట్ చేశాడు. అంతే గదా! ఇప్పుడు ఎంతోమంది గురువులున్నారు మనకి స్పిరిచ్యువల్ జర్నీలో. ఇప్పుడు నా గురువొచ్చేసి వంశీకరణ్ మాస్టర్ గారు. ఎందుకు అంటే తన దగ్గర మనకి కావాల్సినంత జ్ఞానం, మనం సమస్యలొచ్చినప్పుడు ఎలా బయటపడాలి అని చెప్పి అన్ని విషయాలు మనకి చాలా చక్కగా అద్భుతంగా గురువుగారి దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చనమాట. సో, ఆ విధంగా తనకి ఎవరు బాగా కరెక్ట్ అనిపిచ్చింది, ధర్మ మార్గంలో అనిపిచ్చింది, సుగ్రీవుడు అనిపిచ్చాడు. అప్పుడు సుగ్రీవుడితో చెప్పుకున్నాడు. మనం అంతే గదా! మన టీమ్ లీడర్స్‌కి చెప్పుకుంటాం. మనకేమన్నా సమస్యొచ్చినప్పుడు, మేడం ఇది సమస్య, ఎలా దాటాలి అని చెప్పని మనం ఎలాగైతే టీమ్ లీడర్స్‌ని అడిగి మన సమస్యను దాటడానికి ఏ విధంగా అయితే ఒక మనం ఏర్పరుచుకుంటామో, సో, ఆ విధంగా తను అడిగాడంట. ఎవరిని? సుగ్రీవుడిని అడిగాడు. సమాజంలో ఎలా జీవించాలి? ఏ జీవనాధారంతో జీవించాలి? అని అని తన్ని రిక్వెస్ట్ చేశాడంట. నేనెలా ఉండాలి? గురువుగారు నేర్పించండి అని చెప్పని తనని అడిగేవాడు. సుగ్రీవుడు ఆడి తప్పనివాడు. సుగ్రీవుడు ఎలాంటివాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సుగ్రీవుడు ఆడి తప్పనివాడు. ధర్మం వైపు నిలబడేవాడు. అంతే గదా! గురువులు ఎప్పుడు మంచి ధర్మ మార్గంలో ఉంటారు. కానీ మనము అర్థం చేసుకోవడంలో మనకే కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది కానీ, ఎప్పుడైనా సరే ఈ స్పిరిచ్యువల్ జర్నీలో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్ ధర్మంగా ఉంటారు.
మనకి సమస్యొచ్చినప్పుడు ఎలాగా దాన్ని దాటాలో మనకి సలహాలిస్తూ ఉంటారనమాట. సో, ఆ విధంగా సుగ్రీవుడు తనకి నిస్వార్థత, సహనం, ఓర్పు, జ్ఞానం పట్ల ఇష్టం లాంటి సద్గుణాలు నేర్పాడనమాట. సుగ్రీవుడేంటంటే ధర్మ మార్గంలో ఉన్నాడు కాబట్టి ఓర్పు అంటే అసలొక సమస్యొచ్చినప్పుడు ఎలా ఓర్పుతో ఉండాలి? ఆ సమస్యను దాటడానికి జ్ఞానాన్ని ఏ విధంగా తీసుకోవాలి అనే విషయాలు తనకి బాగా నేర్పించాడనమాట. సహనంతో ఉండాలి. ఎంత టాలెంట్ ఉన్నా గూడా మనకి సహనం అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. సో, ఆ విధంగా అలాంటియి నేర్పించాడు. సుగ్రీవుడి బోధనలో హనుమాన్ వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో తోడ్పడ్డాయి. అంతే గదా! ఒక ఇప్పుడు ఒక పిల్లవాడిని ఒక స్కూల్లో ఏసామనుకోండి, ఆ టీచర్ అనేవాడు కరెక్ట్‌గా ఉంటే, ఆ పిల్లవాడి లైఫ్ ఎంతో అద్భుతంగా ముందుకెళ్తుంది. సో, ఆ విధంగా ఈ సుగ్రీవుడు చక్కటి గురువుగారు కాబట్టి, తన యొక్క లైఫ్‌కి ఎంతగానో ఉపయోగపడ్డాయన్నమాట. అప్పటిదాకా హనుమాను తల్లి, తండ్రి, బిడ్డగా చాటుగా పెరిగాడు. అప్పటి వరకు హనుమాను ఒక తండ్రి, తల్లి అంతే. ఇంక అంతకంటే తనకింక వేరే లోకమే లేదన్నమాట. సో, అంటే పరిపక్వత చెందలేదు. అంటే మెచ్యూర్డ్ కాలేదు తను. వీళ్ళే నా లోకం, వీళ్ళే నా ప్రపంచం అని ఉండేవాడనమాట. సో, ఎప్పుడూ సరే అండ్ తన గురించి తాను తెలుసుకునే అవకాశమే రాలేదు. తన గురించి తాను తెలుసుకునే అవకాశమే రాలేదనమాట. అంతే గదా! మనం కూడా ఇప్పుడు మన ఫ్యామిలీ ఉందనుకోండి, మన సారు మళ్ళీ మన పిల్లలు వాళ్ళకి టయానికి క్యారేజీలు పెట్టడం, స్కూలుకి, కాలేజీలకి పంపించేయడం. మన సార్‌కి కావాల్సిన అంటే వాళ్ళకి కరెక్ట్ టయానికి భోజనాన్ని పెట్టడం. అట్లా మనకు మన ఫ్యామిలీ బర్డెన్స్ అంతే. మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఆహ్, చూడండి. ఇప్పుడు మన స్త్రీలున్నారు హౌస్ వైఫ్‌లు గాని, ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు చూడండి. పాపం ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేస్తారు. గబగబా క్యారేజీ పెట్టేసుకొని ఇంట్లో వాళ్ళకి ఫుడ్డు ప్రిపేర్ చేసేసి వాళ్ళ పాటికి వాళ్ళు గబగబా వెళ్ళిపోతారు. మళ్ళీ 5కి, 6కి వచ్చేది మళ్ళీ ఇంట్లో పని చేసుకునేవాళ్ళు. మనం అంతే గదా! హౌస్ వైఫ్‌లయితే ఏం చేస్తాము? మన ఇంట్లో పని చేసుకుంటూ పోతుంటాము. సో, ఆ విధంగా మనం ఎప్పుడైనా మన గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా? చూడండి జాగ్రత్తగా ఆలోచించి మనం ఎప్పుడైనా మన గురించి మనం ఎప్పుడు ఆలోచించాం. మన సార్‌ని ఎలా చూసుకోవాలి? మన బిడ్డల్ని ఎలా చూసుకోవాలి? వాళ్ళకి ఒక వే చూపిచ్చాలి. వాళ్ళ కాళ్ళ మీద ఆళ్ళు నిలబడేట్టు చేయాలి అని చెప్పని తప్పితే మన గురించి మనం ఎప్పుడూ ఆలోచించుకోమనమాట. సో, ఆ విధంగా హనుమాన్లు వారు తన గురించి తను ఆలోచించుకునే అవకాశమే రాలేదు. సుగ్రీవుడి ద్వారా తన గురించి తను పర్ఫెక్ట్‌గా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఓకే. అంతే గదా! మనము ఈ స్పిరిచ్యువల్ జర్నీలోకొచ్చిన తర్వాత మనమంటే ఏంటి? ముందు మనల్ని మనం ప్రేమించుకోవాలి. తర్వాత మన అనుకునే వాళ్ళని మనం చక్కగా చూసుకోవాలనమాట. సో, ఆ విధంగా ఇక్కడ తనకి తను పర్ఫెక్ట్‌గా తెలుసుకునే అవకాశం వచ్చింది. ఓకే. నేనంటే ఏంటి? నా గోల్ ఏంటి? నేనేం చేయాలి? నలుగురిలో ఎలా ఉండాలి? అనే విషయాలన్నీ ఆ సుగ్రీవుడి ద్వారా తెలుసుకున్నాడు. పరమ నిష్ఠాతుడు అయిన వాడు జయించడం వలన పరమ నిష్ఠాతుడు అయిన వాడు బోధించడం వలన బోధించడం వలన తన, తన లైఫు ఎంతో సహజంగానే చాలా అద్భుతంగా 3 నెలల్లో అభివృద్ధి చెందాడు. అంతే గదా! మనము స్పిరిచ్యువల్ జర్నీ‌లోకి ఎప్పుడు వచ్చాము అనేది కాదు. మనం ఎంత పర్ఫెక్ట్‌గున్నామో, అందరి క్లాసులో ఏ విధంగా మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నాము, మన గురువులు చెప్పినట్టు ధర్మ మార్గంలో ఉన్నామా లేదా? మనం మాట్లాడడంలో గాని, చూడటంలో గాని, పనులు చేయడంలో గాని, ఏం చేసినా సరే ధర్మ మార్గంలో ఉన్నామా లేదా అని ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సెల్ఫ్ చెకింగ్ ఎప్పుడైతే సెల్ఫ్ చెకింగ్ ఉంటుందో, మన కుటుంబ పరంగా ఎలాంటి సమస్యనైనా మనం దాటగలము అని ఒక కాన్ఫిడెంట్ అనేది మనలో వస్తుందనమాట. సో, ఆ విధంగా హనుమాన్లు వారు కూడా తను చాలా అద్భుతంగా ముందుకెళ్ళగలిగాడు. సో, అంతే కాకుండా ప్రతి ఒక్కరి పట్ల ఏకానుభూతి నేర్చుకున్నాడు. అందరిని సమానంగా చూస్తున్నాడు. గురువులు ఎలాగైతే మనల్ని ఎంత చక్కగా అద్భుతంగా చూసుకుంటారో, సో, తను కూడా అందరిని ఒకటే విధంగా చూసేవాడంట. అంటే ఇతరుల భావాలకు, భావవేశాలకు అనుగుణంగా అనుగుణంగా
నన్ను నేను మరుచుకునేవాడిని. అంటే ఇప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎదుటి వ్యక్తి ఆవేశంగా ఉన్నాడనుకోండి, మనం కొంచెం కూల్‌గా ఉంటే వాళ్ళ యొక్క కోపానికి ఏంటి తను ఎందుకున్నాడు? ఇలాంటి స్థితిలో ఎందుకున్నాడనేది మనం అర్థం చేసుకోగలమనమాట. సో, ఆ విధంగా ఎలాంటి వ్యక్తులతో అయినా సరే ఎలా ఉండాలి అనే విషయాల్ని తను తెలుసుకోగలిగాడు. సో, ఆ విధంగా అందువల్ల తన చుట్టూ ఉన్న వాళ్ళు నేర్చుకున్నవన్నీ తను కూడా చక్కగా నేర్చుకున్నాడు. తన చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? ఎలా ఉండాలి? ఈవెన్ గుర్తుపెట్టుకోండి మనము ప్రతి చోటకి ఎక్కడికెళ్ళినా సరే ఏం నేర్చుకోవాలో గమనించండి. ఈవెన్ ఆఖరికి సినిమాకి ఎళ్ళిన మూవీకెళ్ళినా సరే, ఆ మూవీలోంచి మనం ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు 2:30 గంట కూర్చుంటాము మనము సినిమాలో. ఆ సినిమా నుంచి, ఆ మూవీ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఆ హీరో నుంచి ఏం నేర్చుకోవాలి? అక్కడుండే విలన్ నుంచి కూడా ఏం నేర్చుకోవాలి అనేది మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రతి ఒక్క దాని దగ్గర నుంచి కూడా నేర్చుకోవాల్సిన జ్ఞానమైతే మనకి చక్కగా ఉంటుందనమాట. సంఘజీవిగా ఉండడము నేర్చుకున్నందువల్ల, ఆ తర్వాత నా శక్తి సామర్థ్యాలు, అతీంద్రియాలను దృష్టిలో పెట్టుకొని నిరుపమాన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడంపై మనస్సుని కేంద్రీకరించాను. చూడండి మనము ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చి క్లాసులింటూ ఎంతో అద్భుతంగా ఇప్పుడు చూడండి మాట్లాడాలంటే భయపడే నేను ఈరోజు ఈ విధంగా ప్రతి ఒక్క ఆహ్, దాంట్లో జూమ్‌లో క్లాసులు తీసుకోగలుగుతున్నాను అంటే సంకల్ప శక్తి. ఎప్పుడైతే నిష్ఠాశక్తి మనలో ఉంటుందో, ఒక సంకల్పం అనేది పెట్టుకున్నా నేను. నేను కూడా అందరికి ధ్యానం నేర్పించాలి, ధ్యానం క్లాసులు చెప్పాలి, క్లాసులు తీసుకోవాలని ఎప్పుడైతే సంకల్పం పెట్టుకున్నానో, నాలో ఉన్న భయం ఆటోమేటిక్‌గా ఎళ్ళిపోయింది. ఈ అంటే చూడండి ఎంత అద్భుతంగా ప్రతి ఒక్కరం కూడా మనము ఈ విధంగా వెళ్ళడమే కాకుండా నేను కుటుంబ పరంగా ఎలాంటి సమస్యలొచ్చినా సరే క ఎలా దాటాలి అనే దాని నుంచి నేర్చుకోగలనమాట. ఎలా దాటాలనేది అద్భుతంగా తెలుసుకుంటూ ముందుకెలుగుతున్నాననమాట. సో, ఆ విధంగా ఇక్కడ మనం సుగ్రీవుడి నుంచి హనుమాన్ల వారు ఎంతో అద్భుతంగా ముందుకెళ్ళగలిగాడు. సో, ఇక్కడ మళ్ళీ తనేం చెప్తున్నాడంటే, రాముడు, సీత, లక్ష్మణుడు వీళ్ళ దగ్గర నుండి గూడా తను నేర్చుకోవాల్సింది ఉందని మనకి చెప్తున్నాడనమాట. రాముడు, సీత, లక్ష్మణుడు వీళ్ళ దగ్గర నుంచి కూడా మనం ఏం నేర్చుకోవాలో చూద్దాం. ఈ ము ఈ ముగ్గురు ఎంత గొప్పవారో మనకందరికీ తెలుసు. అంతే గదా! ఈ ముగ్గురు మాస్టర్‌లు ఎంత గొప్పవాళ్ళో మనకందరికీ తెలుసు. సీతా వియోగంలో రాముడు మా అందరి జీవితం గురించి, దాని అర్థం, కారణం, దాని కల్పన, జన్మ సంభావ్యతలు, వాస్తవాలు, పరిధులు, ఇక్కడి ప్రపంచాలు, ఇతర విశ్వాసాల్లోని ప్రపంచాలు, ఇంకా గొప్ప ఆధ్యాత్మిక విలువలున్న విషయాలు ఎన్నో చెప్పాడు. ఇక్కడ సీతావియోగంలో రాముడు అంటే సీత దూరంగా ఉంది. అంటే లంకలో ఉంది గదా! అయినా గూడా తను వీళ్ళకందరికీ ఎలా లైఫ్‌ని మీరు లీడ్ చేయాలి, ఎలా ఉండాలి అనే విషయాలు ఎంతో అద్భుతంగా చెప్తూ వచ్చాడనమాట. అంటే సీత దూరమైనంత కాలం ఎల్లప్పుడూ ఏడుస్తూ కూర్చోలేదు రాముడు. అంతే గదా! చూడండి ఇక్కడ మనం రాముల వారి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉంటాం గదా! మనకి అంత చిన్న సమస్య అనిపించినప్పుడు మనం ఎంత టెన్షన్ అయిపోతాం. ఇంకేమి ఆలోచించలేం మనం. మైండ్ బ్లాంక్ అయిపోయింది అన్నట్టుగా మనం ఉండిపోతాం. ఆ స్థితిలో ఉండిపోతాం. కానీ ఇక్కడ రాముల వారికి సీతమ్మ తల్లి దూరమైనా కూడా ఆ టయాన్ని తను వేస్ట్ చేయలేదు. ఆ సమయమంతా హనుమాన్‌ల వారికి తెలియని విషయాలు తెలియచెప్పడం ఓకే. తెలియచెప్పి మమ్మల్ని ఎంతో జ్ఞానవంతులుగా చేయటానికి ఉపయోగించారు. ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవ్వరం మన ఈవెన్ 1 సెకండ్, 1 మినిట్ కూడా వేస్ట్ చేయకూడదు. ప్రతి ఒక్క నిమిషాన్ని జ్ఞానాన్ని తెలుసుకోవటానికి, మనకున్న సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనే విషయాల గురించి మనము ఆలోచిస్తూ అసలు మన గోల్ ఏంటి? మనం ఎందుకు ఈ భూమి మీద జన్మ తీసుకున్నాము అనే విషయాల గురించి మనం ఎప్పుడు సెల్ఫ్ చెకింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనమాట. సో, ఇక్కడ గూడా రామయ్య తండ్రి సీతమ్మ తల్లి దూరమైనా కూడా తను టయాన్ని వేస్ట్ చేసుకోకుండా
తన సమయాన్నంతా వీళ్ళకి ఉపయోగించాడు. అంటే ఎలా ఉండాలి ఈ అని చెప్పని తను బాగా తనకి బాగా గైడ్ చేశాడంట అందరిని. సో, ఇక సీతమ్మ తల్లి గురించి తెలుసుకుంది. ఇక సీత విషయానికి వస్తే, ఆమె కూడా తక్కువ మాస్టర్ ఏం కాదు. సీతమ్మ తల్లి దగ్గర నుంచి కూడా మనం ఎన్నో విషయాలు అద్భుతంగా మనం తెలుసుకోవచ్చనమాట. ఏంటి అంటే, ఆమె త్రిజటకు లైఫ్ ఇంపార్టెన్స్ గురించి, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి బోధించడంలో తీరిక లేకుండా ఉంది. త్రిజట అనే అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, మనము జ్ఞానాన్ని ఇవ్వాలి అంటే, ఈ స్పిరిచ్యువల్ జర్నీలో ఉన్న వాళ్ళు మాత్రమే అర్థం చేసుకుంటారు. మనం ఏమన్నా చెప్పినా. నార్మల్ పీపుల్ చెప్తే వాళ్ళకి అర్థం గాదు. సో, ఆ విధంగా సీతమ్మ తల్లి త్రిజట అనే వ్యక్తి తను రాక్షసి అయినా కూడా తనకి చెప్పిద్ది. ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని చెప్పని యొక్క లైఫ్ యొక్క ఇంపార్టెంట్ గురించి, ఆధ్యాత్మ జ్ఞానం గురించి బోధించడంలో తీరిక లేకుండా ఉంది. తను రిసీవ్ చేసుకుంటుందా లేదా అని ఏమి ఆలోచించకుండా తన పాటికి తను త్రిజటకి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పిందనమాట. త్రిజట కూడా చక్కగా అవన్నీ చక్కగా అర్థం చేసుకుంది. మనం చూడండి ఏమన్నా ఎవరికైనా చెప్పాలంటే వాళ్ళు మన మాట వింటారా లేదా? మనం చెప్పే జ్ఞానం తీసుకుంటారా లేదని ఎన్నో విధాలుగా ఆలోచిస్తాం. మనం ఒక క్లాస్ తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి మనం చెప్పేది వాళ్ళకి అర్థమవుతుంది. ఎన్నో విషయాలు అవన్నీ చేయకూడదు. ఒక క్లాస్ చెప్పాలి అంటే చెప్పుకోవాలి. అంటే నిష్కామ కర్మ చేయాలి. అంతేగాని అది చెయ్యకముందే నువ్వు ఫలితాన్ని ఆశించకూడదు. ఓకే. అట్లా మనం చెప్పుకుంటూ వెళ్ళాలనమాట. సో, ఈ విధంగా త్రిజటకి సీతమ్మ తల్లి ఏవైతే చెప్పాలనుకుందో మొత్తం అన్నీ చెప్పిందనమాట. త్రిజట కూడా చక్కగా అర్థం చేసుకుంది. కానీ వాళ్ళిద్దరు వియోగంలో బాధపడ్డారు. పడలేదని కాదు. ఎవరికైనా బాధే ఉంటుంది గదా! ఇప్పుడు మన పిల్లలు ఒక 10థ్ లేదా ఇంటర్ వరకు మన దగ్గరుంటారు. తర్వాత హాస్టలని వేరే దూరాల్లో ఉంచేసి వాళ్ళు చక్కగా ముందుకెళ్ళాలని చెప్పని మంచి మంచి హాస్టల్‌లో పెడతాము. అప్పుడు మనకెంత బాధగుంటుంది. అప్పుడు మనం చెప్పొచ్చు, "నాన్న నువ్వు ఇంటికొచ్చేసేయరా నేను ఉండలేకపోతున్నాను. ఇక్కడే చదువుకుందు" అని చెప్పని మనం ఎప్పుడైనా అంటామా? లేదు. ఇక్కడ నేను, నా డ్యాడీ చక్కగా అద్భుతంగా ఉన్నాము. నువ్వు అక్కడ హాస్టల్‌లో ఉండి మంచిగా చదువుకోమ్మా అని చెప్పని చెప్తాం గానీ, నువ్వు ఇంటికొచ్చేసేయి, నువ్వు చదవాల్సిన అవసరం అని చెప్పం కదా మనము. సో, ఆ విధంగా వీళ్ళిద్దరూ కూడా ఎంతో వియోగంలో ఉన్నారు. కానీ, అయితే అడవిలో ఉన్న ఆ రోజుల్లో వినియోగాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోలేదు. అంటే వాళ్ళు ఉన్నారు. కానీ సెపరేట్‌గా ఉన్నారు కాబట్టి, వాళ్ళిద్దరూ ఒకరి గురించి ఒకరు బాధపడలేదంట. భార్యాభర్తలుగా వియోగ పాఠాలను వాళ్ళిద్దరూ నేర్చుకున్నారు. అయితే అధిక సమయాన్ని ఇతరులకు బోధించడంలో గడిపారు. అందులో సీతారాములు నిష్ణాతులైనారు. మనం అంతే. మనం మనం చేయాల్సిన సర్వీస్ చేసుకుంటూ పోవాలి. అంతేగాని నాకు ఈ హెల్త్ బాలేదు. మన ఇంట్లో వాళ్ళు ఇలా ఉన్నారు అని చెప్పని అనుకుంటూ బాధపడుతూ ఉంటే మనం ముందుకెళ్ళమనమాట. మనం ఎప్పుడైతే చేయాల్సిన సర్వీస్ చేసుకుంటూ పోతామో మాస్టర్సే మన పిల్లల్ని, మన సార్‌ని వాళ్ళే చూసుకుంటారు. ఆ ప్రాబ్లమ్స్ గూడా వాళ్ళే క్లియర్ చేస్తారు. అంతేగాని నాకసలు తీరిక నేను బయటికి వెళ్ళను. ఆహ్, నేను క్లాస్ చెప్పలేను. అది ఇది అని అనకూడదు. మీరు చేయాల్సిన సర్వీస్ చేసుకుంటే మన మన యొక్క ప్రాబ్లమ్స్ గానీ, మన ఫ్యామిలీని కానీ యూనివర్సే ఎ ఎలా అయితే అనుకుంటారో అదే విధంగా మనకి యూనివర్స్ చూసుకుంటుందనమాట. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా సరే ఏది యూనివర్స్‌కిస్తే అదే మళ్ళీ మనకి తిరిగి వస్తుందనమాట. మీరెప్పుడు ధర్మంగా ఉన్నారనుకో, మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ధర్మంగానే ఉంటారు. సో, ఆ విధంగా మీరు ఏదిస్తే అది యూనివర్స్ ఇస్తుందనమాట. సో, వాళ్ళిద్దరూ అంత గొప్ప మాస్టర్స్. జ్ఞాన పటిమ ఉన్న సీతారాములు తమ సమయాన్నంతా వియోగ బాధలు ఏడుస్తూ ఎలా సమయాన్ని వృధా చేయగలరు? చూడండి ఇక్కడ మనకి ఒక సమస్య వచ్చింది అంటే మీకు బాధపడాలి అనిపిస్తే ఎంత బాధపడాలో అంత బాధపడండి. అంతే కొంత సమయం మాత్రమే. ఆ తర్వాత మీ పనులు మీరు చేసుకోండి. అంతేగాని ఆ బాధలో ఉండి ఫ్యామిలీని పక్కన పెట్టేస్తామా? పెట్టలేం గదా! సో, ఆ విధంగా వీళ్ళకి ఎంత బాధున్నా మనసులోనే పెట్టుకొని ఏవైతే వర్క్ చేయాలనుకున్నారో ఆ సమాజ సేవ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు.
అంతే గదా! ఎప్పుడైనా అంతే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా సరే మన అనుకున్న వాళ్ళతో మనము ఆహ్, సంతోషాన్ని షేర్ చేసుకోవచ్చు గానీ, బాధనైతే షేర్ చేసుకోకూడదు. అంటే మనము ఒక మాట చెప్పినా, ఒకటి మాట్లాడినా అది నలుగురికి ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలి. వాళ్ళని బాధ పెట్టే విధంగా ఉండకూడదు. ఎప్పుడైనా సరే ఒకరి కళ్ళల్లో ఆనందం చూసే విధంగా మనం మాట్లాడాలి. అంతేగాని మనయన్ని చెప్పి వాళ్ళని బాధ పెట్టకూడదనమాట. సో, ఆ విధంగా కానీ లంకలో రాక్షసుల మధ్య సీతమ్మ తల్లి ఏడుస్తూ కూర్చుందని మనం ప్రతి సినిమాలో అంటే సీతారాముల సినిమాలో అయి చూసేటప్పుడు సీతమ్మ తల్లి లంకలో ఉంది. లంకలో ఉన్నంత కాలం ఏడుస్తూ కూర్చోనుంది అని చెప్పని చూపిస్తూ ఉండేవాళ్ళు. కానీ ఒక్కసారి మనం ఊహించుకుందాం. రోజు కొన్ని గంటలు, కొన్ని వారాలు ఏడుస్తూ కూర్చున్నారనుకోండి. ఏమవుతుంది? నిజానికి కన్నీళ్ళనేది ఎండిపోతాయి. అంతే గదా! మనుషులం గదా! కంటిన్యూ ఎవ్వరు ఏడవలేరు. సో, సైన్స్ పరంగా చెప్పాలి అంటే ఎంత కాలమని మనుషులు ఏడవగలరు? ఎవరైనా ఎంత కాలమని ఏడుస్తారు? ఇప్పుడు చూడండి సపోజు ఆహ్, మన పక్కింట్లోనే, ఎదురింట్లోనే ఎక్కడ మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఒక పెద్దవాళ్ళు చనిపోయారనుకోండి. ఆ ఇంట్లో అమ్మమ్మో, తాతో, జేజనో ఎవరో సంథింగ్ చనిపోయారు. చనిపోయినప్పుడు ఉన్నంత బాధ మళ్ళీ వాళ్ళు కర్మంతరాలని 15 రోజులకి ఏదోటి చేస్తారు గదా! అప్పుడు చూడండి వాళ్ళ బాధనేది ఉంటుందా? ఉండదు. ఆహ్, క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. వాళ్ళ కార్యక్రమాలు మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో, ఆ విధంగా ఒక మనిషి ఏడుపనేది ఎంత కాలం ఉంటుంది? సో, ఎక్కువ కాలం ఏడవరు. అందరిలాంటి మనిషే కదా సీతమ్మ తల్లి కూడా. సీతమ్మ తల్లి గూడా మనలాంటి మనిషే. వాళ్ళు హనుమాన్ ఎదుట ఎప్పుడు దుఃఖభరిత రాణి రాజుల్లాగా బిహేవ్ చేయలేదనమాట. వాళ్ళెప్పుడు దుఃఖంగా లేరు. వాళ్ళ యొక్క దుఃఖాన్ని ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఎవరితోటి? హనుమాన్‌ల వారితోటి. యాక్చువల్‌గా భార్యాభర్తలుగా ఉండే వాళ్ళకు మనసులో ఉండేది. వాళ్ళవి వాళ్ళిద్దరికి బాధుంది. కానీ అది మనసులోనే ఉంచుకునేవాళ్ళనమాట. ఆ బాధని ఎన్నడైనా వ్యక్తపరిచేవాళ్ళు కాదు. వాళ్ళ యొక్క బాధుంటుంది గదా! ఆ బాధని వాళ్ళ ఫేస్‌లో గూడా ఉండేది కాదంట. చూపిచ్చేవాళ్ళు కాదు. ఎక్స్‌ప్రెస్ చేసేవాళ్ళు కాదనమాట వాళ్ళు. అంతేగాని ఏడుపు మొహాలతోటి దర్శనమియడము అట్లాగా వాళ్ళు చేసేవాళ్ళు కాదు. ఎప్పుడూ నేను చెప్పాను గదా! ఎప్పుడు మన బాధని ఎవ్వరికీ ఎక్స్‌ప్రెస్ చేయగూడదు. వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం గదా! సో, ఆ విధంగా ఆహ్, ఆ వి సో, ఆ విధంగా వాళ్ళైతే ఎప్పుడు వాళ్ళ ఫేస్‌లో ఆ ఫీలింగ్స్ అనేది చూపిచ్చేవాళ్ళు కాదనమాట. పైగా సీత ఏడుస్తూ కూర్చున్నది ఎక్కడనుకున్నారు? అశోకవనంలో ఎంత బుద్ధిలేనమాట. అంటే అశోకవనము అంటే శోకం లేని ప్రదేశము అని అర్థం అనమాట. యాక్చువల్‌గా మనము ఏదైనా వినేటప్పుడు, చదివేటప్పుడు మన విశ్లేషణ శక్తిని పక్కన పెట్టకూడదు. ఏమన్నా ఒక సబ్జెక్ట్ వింటున్నాము. ఆ వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు మన జ్ఞానంలో కూడా మనం తీసుకోవాలి అని చెప్పని చెప్తున్నారు. అంటే నా కళ్ళారా నేను ఆ వనాన్ని చూసా. అంటే హనుమాన్ల వారు చెప్తున్నారు మనకి. తన కళ్ళతో ఆ వనాన్ని చూసాడంట. అక్కడుండే అన్నిటితోనూ తను మాట్లాడంట. అక్కడుండే రాళ్ళు, మట్టి, నీరు, గాలి తనకి చెప్పిందేమిటంటే, అక్కడ తన అశోకవనంలోకి వెళ్ళాడు గదా! హనుమాన్ల వారు. అక్కడ గాలి అంటే పంచభూతాలుంటాయి గదా! వాటన్నిటితో మాట్లాడాడంట. అవేం చెప్పాయి అంటే, సీత సాన్నిధ్యము తమకు చెప్పలేనంత ఆనందాన్ని కలిగించాయంట. ఆ సీతమ్మ తల్లి మనమేమనుకుంటాము, మనుషులతో ఒక్కటే గదా మాట్లాడేది. ఇంక వేటితోనూ మనం మాట్లాడేది ఉండదు. అని చెప్పననుకుంటా. కానీ సీతమ్మ తల్లి ఏం చేసింది, అక్కడుండే చెట్లు, రాళ్ళు, రప్పలు అందరితో మాట్లాడిందంట. ప్రతి ఒక్క వస్తువుకి ప్రాణం అనేది ఉంటుంది. మనం ప్రతి ఒక్క దాంతో కూడా మనం మాట్లాడొచ్చు. సో, సీతమ్మ తల్లి సాన్నిధ్యము తమకు చెప్పలేనంత ఆనందాన్ని కలిగించిందంట. చూడండి అక్కడ ఎంత అద్భుతంగా ఉంది. సీతమ్మ తల్లి తన సాన్నిధ్యము వాళ్ళకెంతో అద్భుతంగా ఉంది. అంతే మనం ఏం మాట్లాడినా సరే, ఏం చేసినా సరే నలుగురికి ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలి. వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలి. ఎదుటి వారి కళ్ళల్లో ఉన్న ఆనందాన్ని మనం అనుభవించాలన్నమాట. సో, అలాగా సీతమ్మ తల్లి వాటితో కూడా మాట్లాడుతూ అక్కడంతా అద్భుతంగా గడిపింది.
సీత లాంటి గొప్ప మాస్టర్ తమతో ఉన్నందువల్ల తాము ఆధ్యాత్మికంగా పరిణితి చెందామని, అందుకు చాలా సంతోషంగా ఉన్నామని అయి చెప్పాయంట. అంటే గొప్ప మాస్టర్ మనం ఇప్పుడు ఒక మాస్టర్ క్లాస్ ఇన్నామనుకోండి, మనకెంత అద్భుతంగా ఉంటుంది. ఎంత రిలాక్స్‌గా ఉంటుందనమాట. సో, సీతమ్మ తల్లంటే అద్భుతమైన మాస్టర్ అక్కడ ఉండడం వలన వాటికన్నిటికి ఎంతో సంతోషం అనిపించిందంట. అంటే దే రా ఎంతో సంతోషంగా ఫీలయింది. అక్కడుండే వాళ్ళంతా. అంతే గదా! రావణుడి నుంచి, ఇతరుల నుంచి ఏమి నేర్చుకోవచ్చు? తపస్సెలా చేయాలో తెలుసుకోవాలి. రావణాసుడు ఎన్నో సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేయడం వల్ల ఆ పరమేశ్వరుడు తనకి కనెక్ట్ అయ్యాడు. సో, అది తెలుసుకోవాలనమాట. అంతే గదా! ఇప్పుడు మనం ఒక మూవీకెళ్ళాము. ఒక హీరో నుంచి ఏం తెలుసుకోవాలో తెలుసుకుంటాం. ఒక పేరెంట్స్ నుంచి ఏం తెలుసుకోవాలో తెలుసుకున్నాం. అంతేగాని నేను అనుకుంటూ ఉండేదాన్ని. విలన్ నుంచి ఏం నేర్చుకోవాలబ్బా! అసలెందుకు ఈ విలన్‌లు పెడతారు అని చెప్పని అనుకునేదాన్ని. కానీ మనము విలన్ క్యారెక్టర్ నుంచి కూడా నేర్చుకోవచ్చు. రావణ్ నుంచి ఏం నేర్చుకోవాలి? తనకెంత ఘోరమైన తపస్సు చేశాడు. ఇప్పుడు మనం ఏమన్నా సమస్య ఇంకా అడుగుతుంటారు. మేడం దీంట్లో ఉన్నాం, సర్వీస్ చేస్తున్నాం. అయినా మా ప్రాబ్లమ్స్ క్యూర్ కాలేదు. మేమింకా దాటలేకపోతున్నాం అనంటే, మీకు ఒక సంకల్ప శక్తి అనేది పెట్టుకోవాలి. కొన్ని అవర్స్ ధ్యానం చేయాలి. గంట, అరగంట కూర్చుంటే ఎట్లా తీరుతది చెప్పండి? మనకి వీలున్న అంటే కంటిన్యూగా కూర్చోమని కాదు. ఇప్పుడు టిఫిను అయిపోయింది. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోండి. మళ్ళీ భోజనం తర్వాత, భోజనానికి ముందు అంటే తినకుండా కూర్చుంటే మనకు కూడా ఎనర్జీస్ బాగొస్తాయన్నమాట. మనం గూడా ఎరుకుతో ధ్యానం చేస్తాం. సో, ఆ విధంగా మనము ధ్యానం అనేది సాధన ఎక్కువ చేస్తే మన యొక్క సమస్యల నుంచి మనం బయటపడవచ్చనమాట. సో, సీత దగ్గర నుంచి మనం ఆ రావణుడి దగ్గర నుంచి కూడా మనం అది తెలుసుకోవచ్చు. దానికంటే సీత స్వచ్ఛత నుంచి ఇంకా ఎంతో ఎక్కువగా నేర్చుకున్నట్లుగా అవి చెప్పాయి. సీత అంటే అద్భుతమైన మాస్టర్ మాతో ఫ్రెండ్‌షిప్ చేయడం వల్ల మాకు ఎంతో హ్యాపీగా ఉంది. మేము తెలుసుకోవాల్సిన విషయాలు, తెలియని విషయాలన్నీ మేము తెలుసుకున్నాము. మాకెంతో ఆనందంగా ఉంది అని చెప్పని అవి చెప్పాయంట హనుమంతుల వారికి. సో, ఇప్పుడు మనకి హనుమాను లక్ష్మణుడి గురించి చెప్తున్నాడు. అనుకుంటూ ఉండేదాన్ని ఎప్పుడైనా టెంపుల్‌కెళ్ళినా గూడా రాముల వారి విగ్రహం చూసినప్పుడు లక్ష్మణుడు ఉంటాడు కదా! సో, ఆంజనేయ స్వామి అంటే తనకి వాళ్ళకి భక్తుడు కాబట్టి ఉంది. రామయ్య, సీతమ్మ వాళ్ళ గ్రాండ్ మాస్టర్‌లు కాబట్టి. ఈ లక్ష్మణుడి గురించి లక్ష్మణుడు ఎందుకుంటారు? లక్ష్మణుడి గురించి ఏమి నేర్చుకోవాలి అని చెప్పని నాకనిపిచ్చేది ఎక్కడికైనా టెంపుల్‌కెళ్ళినప్పుడు రాముల వారి విగ్రహాన్ని చూస్తే. సో, ఇక్కడ మనం లక్ష్మణుడి గురించి కూడా మనం ఏం తెలుసుకోవాలో చూద్దాం. అతడు ఎంత గొప్ప ధ్యాని అంటే లక్ష్మణుడు తనకి అతడు చాలా గొప్ప ధ్యాని అంట తను. తను చాలా గొప్ప ధ్యాని. తన జన్మ ఒక అంగరక్షకుడుగా ఉండాలని సీతారాముల నుంచి వారికి తెలిసిన ఆత్మ జ్ఞానం మొత్తం నేర్చుకోవాలని తానే ఎంచుకున్నాడు. లక్ష్మణుడు ఇప్పుడు మనం బాడీగార్డ్ అంటాం కదా! సో, ఆ విధంగా తను సెలెక్ట్ చేసుకున్నాడు. నాకిలాంటి జన్మ కావాలి. సీతారామ అన్నా, వదినకి నేను అంగరక్షకుడుగా ఉండి, వాళ్ళ దగ్గర నుంచి ఏ జ్ఞానమైతే తీసుకోవాలో, ఆ జ్ఞానాన్ని నేను తీసుకోవడానికి ఇలాంటి జన్మ నాకు కావాలి అని చెప్పని తను ఏ అంగరక్షకుడి జన్మని తను ఎంచుకున్నాడంట. అంతే మాస్టర్స్ మనము పలానా జన్మ మనము పలానా ఊర్లో ఉన్నాము, పలానా హస్బెండ్ ఉన్నాడు మనకి, పలానా పిల్లలు, పలానా ఫ్యామిలీ ఉంది అంటే, అది మీరు తీసుకున్న డెసిషన్ ప్రకారమే. మనకి యాక్చువల్‌గా మనము భూమి మీద జన్మ తీసుకునేటప్పుడు గూడా అక్కడ మాస్టర్స్ మనకి మనం తీసుకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళకి జన్మనిస్తారంట. ఇదిగో నువ్విలాంటిది కావాలి నీకు అని చెప్పని వాళ్ళిస్తారు. అప్పుడు మనం కూడా మనం అడగొచ్చు. నాకిలాంటి జన్మ కావాలి. నేను ఇలాంటి జన్మ తీసుకుంటే ఇలాంటి జ్ఞానం పొందుతాను అని చెప్పని మన ఇష్టపూర్వకంగానే మనము పలానా ఫ్యామిలీలో ఉండాలి అని చెప్పని మన ఇష్టపూర్వక ప్రకారమే మనము కిందకి వస్తాం. మనం జన్మ తీసుకుంటాం. సో, ఆ విధంగా లక్ష్మణుడు కూడా తన ఇష్ట ప్రకారమే అంగరక్షకుడుగా జన్మ తీసుకున్నాడు. రాజ్యంలో
ఉన్నంత కాలం ఎప్పుడు సీత దగ్గరే ఎక్కువగా ఉంటూ ఆమెకు తెలిసిందంతా నేర్చుకున్నాడు. చూడండి లక్ష్మణుడు ఒక బిడ్డ తల్లి దగ్గర ఏదైతే నేర్చుకోవాలో నేర్చుకుంటుందో, లక్ష్మణుడు కూడా తల్లితో సమానమైన వదిన దగ్గర ఏవైతే నేర్చుకోవాలో ఆమె దగ్గరే ఉంటూ నేర్చుకుంటూ వచ్చాడు. అడవిలో ఉండగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా నేర్చుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఇక్కడ అడవి మనుషులకి మనకన్నా ఏం జ్ఞానం ఉంటుంది? వాళ్ళతో అసలు మాట్లాడడం ఎందుకు? అని చెప్పని మనమైతే అదే స్థితిలో ఉంటాం. ఇక్కడ లక్ష్మణుడు చూడండి. వాళ్ళు ఏమీ తెలియకపోయినా గూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా అసలు అన్నీ తెలుసుకోవచ్చు అని చెప్పని వాళ్ళకి గూడా విలువిచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఏమైతే నేర్చుకోవాలో అయి నేర్చుకోవడానికి ప్రయత్నించేవాడంట. సో, ఇక్కడ తను ప్రతి ఒక్కరు నేర్చుకుంటూ ఉండేవాడు. మనిషిగా ఆవేశపరుడైనా కూడా చాలా తెలియగలవాడు తనకి. అంటే ప్రతి ఒక్కరికి మైనస్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఉండకుండా ఉండదు. తనకు కోపం ఎక్కువ. అయినా కూడా మిగతా విషయాల్లో చాలా అద్భుతంగా ముందుకెళ్ళేవాడనమాట. చాలా తెలియగలవాడు. బంగారు జింక ఆ ప్రాంతంలోని మాయావి కల్పన అని లక్ష్మణుడికి చెప్పిన మాటలు వాళ్ళిద్దరు పెడచెవిన పెట్టకుండా ఉంటే, రామాయణ గాథ మరో రకంగా నడిచి ఉండేది. వాళ్ళకి తెలుసు అది మాయావి అని తెలుసు. అయినా గాని ఆహ్, ఆ క్షణాన సీతమ్మ తల్లి నాకీ జింక కావాలి అని చెప్పని అడిగింది. రామయ్య తండ్రి వెళ్ళాడు. హనుమాన్ల వారు సమాజంలో ఉండాల్సిన అవసరం లేకపోయింది. ఎందుకంటే తను రకరకాల క్యారెక్టర్స్ గురించి, ఈ మాస్టర్స్ చుట్టూ ఉండే వారితో క్లోజ్‌గా మూవ్ అవ్వడం వల్ల ఎన్నో తెలుసుకున్నాడు. తెలుసుకోవాల్సినవన్నీ తెలుసుకున్నాడు. అంతే గదా! మన చుట్టూ ఉండే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం అన్నీ తెలుసుకోవచ్చనమాట. సో, తను ఆ విధంగా అన్ని విషయాలు తెలుసుకున్నాడు. సో, ఈ విధంగా తను ఒకే జన్మలో చాలా మంది నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడు తను. అందుకు కారణం నేర్చుకోవాలని తపన. అంతే గదా! మనకి ఎప్పుడైనా సరే సంకల్ప శక్తి, నిష్ఠాశక్తి ఉంటేనే మనము ఏవైనా సాధించగలం. సో, ఆ విధంగా తను ఎప్పుడూ గూడా ఈ 24 అవర్స్ తను సంకల్ప శక్తి అంటే ఇంకా నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకోవాలనే తపన తనలో ఎక్కువ ఉండేదంట తనకి. ఇప్పుడు ఏమైనా క్లాస్ విన్నప్పుడు కూడా డౌట్స్ ఎక్కువ ఎవరైతే వేస్తారో వాళ్ళింకా ముందుకెళ్ళగలరనమాట. అంటే డౌట్స్ ఏస్తూ ఉంటే వాళ్ళకి ఆ జ్ఞానం అనేది పెరుగుతుంది గదా! సో, ఆ విధంగా తనన్నీ నేర్చుకున్నాడు. అదయిపోగానే హిమాలయంలోని తన గురువుల దగ్గరకు వెళ్ళిపోయాడు. అంతే ఇంక తను ఏదైతే నేర్చుకోవాలనుకున్నాడో తనన్నీ నేర్చుకున్నాడు. సీతారాముల దగ్గర నుంచి, లక్ష్మణ్ నుంచి, వాలి, సుగ్రీవుల నుంచి అందరి దగ్గర నుంచి ఏవైతే నేర్చుకోవాలనుకున్నాడో మొత్తం ఆ జ్ఞానం అంతా తనకి వచ్చేసిందనమాట. సో, ఇప్పుడు నేను మహోన్నత స్థితిలో బ్రహ్మ అని పిలిచే స్థితిలో ఉన్నాను అని హనుమంతుల వారు చెప్తున్నారు. అంటే నేను నేర్చుకోవాల్సిందంతా నేర్చుకున్నాను. సో, ఇంక నేను బ్రహ్మ అని పిలిపించుకునే స్థితిలో ఉన్నాను అని తను గర్వంగా చెప్తున్నాడనమాట హనుమంతుల వారు. సో, మనమందరము హనుమాన్ నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటంటే, నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకోవాలి అనే తపన మనలో ఉందనుకోండి, ఈ ప్రపంచానికి గొప్ప మాస్టర్ అయిపోతాం. అంటే, ఆ తపన తనలో ఉండడం వల్ల తను ఈ ప్రపంచానికి గొప్ప మాస్టర్ అయ్యాడు. ఇప్పుడు చూడండి తను ఈ కలియుగంలో కూడా ఉన్నాడు ఇంకా హనుమంతుల వారు అంటే, తన సంకల్ప శక్తి ఎంత స్ట్రాంగ్‌గా ఉందో చూడండి. మనం కూడా అలా హనుమంతుల వారిలా తయారవ్వాలి. అందుకే ఈరోజు ఈ క్లాస్ ఎందుకు చెప్పాను అంటే, మనము స్పిరిచ్యువల్ జర్నీలో ఉన్నా కూడా మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సొస్తుంది. అందువల్ల ఏమవుతుంది, మనం డౌన్ అయిపోతూ ఉంటాం మనం. ఖచ్చితంగా ఏంటి ఇంత ధ్యానం చేస్తున్నా, ఇంత సర్వీస్ చేస్తున్నా ఇంకా నాకే ఎందుకొస్తుంది అని చెప్పని చాలామంది చాలా రకాలుగా నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారనమాట. అప్పుడు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తూ ఉండేదాన్ని. సో, ఇక్కడ మనము హనుమాన్‌ల గురించి తెలుసుకున్నప్పుడు, హనుమాన్‌ల వారు కూడా ఫస్ట్‌లో ఏమీ తెలీదు. తర్వాత వాలి సిగ్రీవుల దగ్గర చేరడం, తర్వాత రామయ్య తండ్రి, సీతమ్మ తల్లిని కలవడం, లక్ష్మణుడి దగ్గర నుంచి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని
నేర్చుకుంటూ వచ్చిన మన లైఫ్‌లోకి ఎవరైతే వస్తారో వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరి జీవనం మన పిల్లల దగ్గర నుంచి కూడా మనకి నేర్చుకోవాల్సింది ఉంటుంది. వాళ్ళే మన గురువులనమాట. సో, అంత అద్భుతంగా ముందుకెళ్ళబట్టి తను ఇప్పటికి గూడా ఈ కలియుగానికి కూడా మాస్టర్ అనేది అవ్వగలిగాడనమాట. సో, ఫస్టు నేర్చుకోవాలి అంటే ఏం నేర్చుకోవాలి? ఎలా నేర్చుకోవాలి? అనే విషయాలను తెలుసుకోవడం వలన మనం కూడా హనుమాన్‌లాగా తయారవ్వగలం. నో డాక్టర్, నో మెడిసిన్ అనేది మనం ఎలా ఫాలో అవ్వాలి అనే విషయాలు పత్రి సార్ చెప్పింది. ఏం చెప్పారు? నో డాక్టర్, నో మెడిసిన్. సో, ఆ విధంగా ఆ స్టేజికి రావాలి. అనమాట. ఎన్‌లైటెడ్ మాస్టర్ అవ్వగలము అని చెప్పని మనం హనుమన్ల వారిని ఒక ఇదిగా ఒక గోల్‌లాగా తీసుకుంటేనే మనకు గూడా అలాంటి ఇన్‌స్పిరేషన్ అనేది మనలోకొస్తుంది. సో, అందుకే మాస్టర్స్ మనము ప్రతి ఒక్క భగవంతుడి గురించి మనము తెలుసుకోవాలి. అంత గొప్ప స్టేజికి మనం అందరం ఎదగాలి. ఏ జ్ఞానం అయితే నేర్చుకోవడానికి స్పిరిచువల్ జర్నీలోకి వచ్చామో, ఆ జ్ఞానాన్ని మనందరం తెలుసుకుంటూ ముందుకెళ్ళగలమని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నీలిమ మేడంకి వేల వేల కృతజ్ఞతలు. థాంక్ యూ సో మచ్. ఈ క్లాస్‌ని ఇప్పటిదాకా మీరందరూ ఆహ్, విన్నందుకు మీకందరికీ థాంక్ యూ సో మచ్. వేల వేల కృతజ్ఞతలు. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. మేడం చాలా చక్కగా చెప్పారు హనుమాన్ గురించి అక్షయ తృతీయ రోజు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. మాస్టర్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హ్యాండ్ రేస్ చేస్తే అన్మ్యూట్ చేస్తాను. అక్షయ తృతీయ శుభాకాంక్షలమ్మా మీకందరికీ. థ్యాంక్ యూ మేడం, మీకు కూడా. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, నేను లీవ్ అవ్వచ్చా? ఓకే మేడం, సెషన్ క్లోజ్ చేసుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.